హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. సో ఇప్పుడైతే మనం వీగార్డ్లో ఫ్యాన్ అయితే చూద్దాం. రిమోట్ ఫ్యాన్ అనమాట. ఎలా బిగించాలి ఏంటి అనేది చూద్దాం. ఫ్యాన్ అయితే ఇప్పుడు రిమూవ్ చేసుకుందాం. చూసారు కదా, ఫ్యాన్ అయితే ఓపెన్ చేసినా దానికి మనకి క్యాపులు అయితే ఇచ్చారు. అలాగే ఒక రాడ్డు, అలాగే ఒక రిమోటు, అలాగే రిమోట్కి బ్యాటరీలు కూడా ఇచ్చారనమాట. ఇక వీగార్డ్ రిమోట్, దీంట్లో ఆపరేటింగ్ మొత్తం దీంట్లోనే ఉంది. సో మాన్యువల్ బుక్ ఇచ్చారు. అలాగే రిమోట్ బ్యాటరీలు, ఫ్యాన్ తాలూకా స్టాండ్ అన్నమాట. అలాగే ఇక బూట్ కూడా ఇచ్చారనమాట ఆ స్టాండ్కి. సో క్లాంప్ సెట్ కూడా లాంగ్ క్లాంప్ ఇచ్చారనమాట, మీరు చూడొచ్చు. ఇదిగోండి, అంటే ఇదేంటంటే ఫ్యాన్ పైన హుక్, స్లాబ్ హుక్కి వేసుకోండి. ఫ్యాన్ అయితే కొంచెం కిందకి దిగుతుంది అనమాట. సో మనం అయితే ఫైనల్లీ ఈ రకంగా బిగించాం, మీరు చూడొచ్చు. అంటే నార్మల్గా యథావిధిగా ఫ్యాన్ ఎలా అయితే బిగిస్తాం అలాగే బిగించాం. సో స్విచ్ ఆన్ చేసిన వెంటనే రిమోట్లో ఆన్ చేస్తే తప్ప ఆన్ అవ్వదు. రిమోట్లో ఆన్ అయితే చేసాం. ఇప్పుడు చూసారు కదా మీరు రిమోట్. అలాగే ఎల్ఈడి కూడా ఉంది దాంట్లో, లైటింగ్ చూసారు కదా. ఫ్యాన్ అయితే బాగానే తిరుగుతుంది, గాలి కూడా బాగానే వస్తుంది. కాకపోతే ఏసీ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ తక్కువ పెట్టుకొని ఇగోండి, దీనికి ఎల్ఈడి కూడా ఉంది. అలాగే ఏసీ ఆన్ చేసుకొని స్లీప్ మోడ్లో కానీ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. స్పీడ్ కూడా 1 2 3 4 5 వరకు ఇచ్చారనమాట. సో ఎల్ఈడి ఆన్ అని చూసారు కదా, బ్లూ కలర్లో ఎల్ఈడి వెలుగుతుంది చూడండి. అంటే అవి ఎన్ని గీతలుగా వెలిగితే అంత స్పీడ్ తిరిగినట్టు అనమాట. మన రెగ్యులేటర్ టైప్ అనమాట. అలా ఎల్ఈడి కూడా 4లో అయితే ఉంది, ఇప్పుడు మళ్ళీ 5కి వచ్చింది. చూసారు కదా. సో ఫైనల్ ఇదన్నమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.